మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులారా అండ్ వాళ్ళ పేరెంట్స్, నేను ఒక జనవరి 16 అంటే ఎస్టర్డే ఒక వీడియో చేశాను. అదేంటి అంటే ఇంటర్ స్టూడెంట్స్కి ఇక్కడ బీటెక్ ఫ్రీ, హాస్టల్ ఫీజ్ ఫ్రీ, హాస్టల్ ఫీజు ఉండదు, బుక్స్ ఉచితం, పెన్ను పెన్సిల్ నీకు ఏది కావాలన్నా నేవీ వాళ్ళే పెట్టుకుంటారు. ఇది ఇండియన్ నేవీ. అంటే జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా మీకు 4 years బీటెక్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ వచ్చేసి కేరళలో ఉంటుందని చెప్పాను. గౌట్ జాబ్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ప్యాకేజ్ వచ్చేసి 56,100 బేసిక్ పే. అది బేసిక్ పే ఉంటుంది అని చెప్పాను, వీడియో చేశాను. ఖచ్చితంగా అప్లై చేయండి అని చెప్పాను. 13 minutes వీడియో ఉంటుంది, ఓకేనా? సో అయితే దీంట్లో నేను 2 విషయాలు మిమ్మల్ని స్పెసిఫిక్గా చెప్పడం మర్చిపోయాను, అది మిస్ అయింది. సో అందుకని సారీ ఫర్ దట్. నేను ఇప్పుడు దాన్ని క్లియర్ చేస్తాను. ఏంటి అంటే 2025 జేఈ మెయిన్స్ స్కోర్ ఉంటే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ ఎగ్జామే కాలేదు కదా సార్, ఈరోజే హాల్ టికెట్లు ఇచ్చారు, మాకు జేఈ మెయిన్స్ స్కోర్ లేదు, 12th పాస్ మార్క్స్ అడుగుతున్నారు, మేము ఎలా ఫీల్ చేయాలని కొద్దిమంది అప్లై చేశారు. అయినా సరే ఏం ప్రాబ్లం కాదు మీరు అప్లై చేసినా. కాకపోతే జేఈ మెయిన్స్ 2025 స్కోర్ను బట్టి మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సో ఈ అప్లికేషన్ ఈ జనవరి సెషన్ 19th లాస్ట్ డేట్ అని చెప్పాను కదండి. సో ఇప్పుడు అప్లై చేసి మీ దగ్గర జేఈ మెయిన్స్ స్కోర్ లేకపోయేసరికి మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఏం పిలవరు. సరే మరి ఎట్లా సార్, మరి మేము ఇంత మంచి అవకాశాన్ని మిస్ అవుతున్నాం కదా అంటే, ఈ ఎగ్జామ్ యాక్చువల్గా ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు. ఈ విషయము నేను చెప్పలేదు. ఈ ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కి జేఈ మెయిన్స్ లేదు కాబట్టి వాళ్ళు జూన్లో అప్లై చేసుకోవాలి అనే విషయం చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు ప్రూవ్ చూపిస్తాను, ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సారీ ఫర్ దట్. మీ పేరెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు, నేను ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే మళ్ళీ జూన్లో కండక్ట్ చేస్తారనమాట. ఒకటేమో జనవరిలో 6 monthsకి ఒకసారి, ఇయర్లీ 2 కండక్ట్ చేస్తారు. నేను అది మీకు ప్రూవ్ చూపిస్తాను, ఏది వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారో చూపిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మీరు జూన్లో అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పటికల్లా మీ దగ్గర జేఈ మెయిన్స్ స్కోర్ ఉంటుంది కదా. ఇది ఒక పాయింట్. 12th పాస్ మస్ట్, 12th ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో జూన్ వరకు మీకు 12th పాస్ మార్క్స్ మేము అన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి 12th పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 70%, ఇంగ్లీష్లో 50% అని చెప్పాను నేను ఆల్రెడీ. సో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ మాత్రం చాలామంది అప్లై చేస్తున్నారు, అందులో నో డౌట్. కొద్దిమంది బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ కూడా అప్లై చేస్తున్నారు, చాలా పెద్ద జాబ్ కాబట్టి. సో దీన్ని క్లారిఫై చేయడానికి నేను మీకు వెబ్సైట్లో మళ్ళీ ఒక్కసారి చూపిస్తా, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో నేను ఆ రోజు ఎలా చెప్పాను, గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ నేవీ అని టైప్ చేయండి. ఓకే, ఇండియన్ నేవీ, జాయిన్ ఇండియన్ నేవీ అని దీన్ని క్లిక్ చేసిన. సేమ్ ఆ రోజు ఇలానే ఎక్స్ప్లెయిన్ చేసే కదా. మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఇచ్చానో చూడండి, సెలెక్షన్ ప్రొసీజర్ అని ఉంది. నేను దీన్ని క్లిక్ చేయండి. నేను వాళ్ళకి మెయిల్ కూడా పెట్టాను, అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మీరు అక్కడ చూడండి. వచ్చాము కదా మేము క్లియర్గా అని చెప్తున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రీస్, ఇది కాదు మనది. డైరెక్ట్ ఎంట్రీ, ఇది కూడా కాదు మనది. ఇది కూడా కాదు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇది కాదు. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఎన్డీఏ ఇది, దాంట్లో ఎన్సీసీ ఎంట్రీ, ఇది కూడా కాదు. ఇది చూడండి, పర్మనెంట్ కమిషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంట్రీ 10+2 బీటెక్ గురించి. దీని గురించి వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది నేను ఆ రోజే చెప్పింటే మీకు ఈ డౌట్స్ ఉండకపోయేది. బట్ కొంతవరకు కొద్దిమంది పేరెంట్స్ ఓకే సార్ మాకు అవేర్నెస్ వచ్చింది, మేము ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాము అని అంటున్నారు, అది హ్యాపీ. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 12th పాస్ విత్ 70% ఇన్ పీసీఎం అండ్ 50% ఇన్ ఇంగ్లీష్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్ 10th or 12th ఇంగ్లీష్కి. ఓకే, స్టాండర్డ్ కెన్ అప్లై ఫర్ ఐఎన్ ఆఫీసర్స్ ఎంట్రీ 10+2 బీటెక్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ January 17. జేఈ ర్యాంక్ హ్యాస్ బీన్ మేడ్ కంపల్సరీ టు అప్లై 10+2 బీటెక్ ఎంట్రీ. అయితే 2017 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చారనమాట, జేఈ మెయిన్స్ స్కోర్ అని. అంతకంటే ముందు ఇంటర్వ్యూ ద్వారానే ఉండేది అనమాట. ఇంటర్వ్యూ ఎస్ఎస్బి, ఓకేనా? 5 రోజులు జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ 10+2 బీటెక్ జేఈ మెయిన్స్ స్కోర్ మస్ట్ ఉండాలని చెప్తున్నాడు. దిస్ ఎంట్రీ ఈజ్ ఓపెన్ ట్వైస్ ఏ ఇయర్ ఫర్ స్ప్రింగ్ టర్మ్, ఆటమ్ టర్మ్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎంట్రీ అనేది మనకు 44 పోస్టుల గురించి సంబంధించింది కదా, ట్వైస్ ఏ ఇయర్ అనమాట. ఇయర్లీ 2 times ఉంటుంది. స్ప్రింగ్ టర్మ్ అంటే ఇప్పుడు జనవరిలో ఒకసారి నోటిఫికేషన్ పడుతుంది. January 19 లాస్ట్ డేట్ అని నేను చెప్పాను వీడియోలో. ఇప్పుడు మీకు రన్నింగ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, బట్ లాస్ట్ ఇయర్ 2025 జేఈ మెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది.
నెక్స్ట్ ఎప్పుడు ఇస్తున్నారు ఆటమ్ టర్మ్ అంటారంటే జూన్లో 6 మంత్స్కి ఒకసారి కదా, జనవరి నుంచి 6 మంత్స్ లెక్కేయండి, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో మళ్ళీ ఒకసారి పడుతుంది అనమాట. అప్పటికల్లా మీ చేతిలో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళ చేతిలో జేఈఈ మెయిన్ స్కోర్ ఉంటుంది, ఇంటర్ పాస్ అయి ఉంటారు. క్లియర్ ఇచ్చారు చూడండి, ఇది నేను చెప్పలేదు. ఎన్హెచ్క్యూ ప్రిపేర్స్ అండ్ రిలీజ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ 6 to 8 months ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ ది కోర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనవరిలో అప్లికేషన్ ఇచ్చారు కదా, అది మనకు జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కోర్సు. జూన్ జూలైలో అప్లికేషన్ ఇస్తే మళ్ళీ 6 months తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. పోస్ట్ రిసీట్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎస్ఎస్బి బేస్డ్ ఆన్ జేఈఈ మెయిన్. జేఈఈ మెయిన్లో కొద్దిమంది అడిగారు, సరే ఎంత పర్సెంటేజ్ ఉంటే మేము క్వాలిఫై అవుతామో అని. మీరు ఒక 1,00,000 మంది అప్లై చేశారనుకోండి, 1,00,000 మందిలో 44-50 పోస్టులు ఉన్నాయనుకోండి, టాప్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంతే. దీనికి ఇంత పర్సెంటేజ్ వస్తే మీకు సీట్ ఇస్తాం అన్నట్లు ఉండదు, కాంపిటీషన్ అనమాట. సో మీకు జేఈఈ మెయిన్స్ బెస్ట్ పర్సెంటేజ్ రావాలి. అదేంటి సార్ 99% వచ్చింది అనుకోండి, నేను ఆటోమేటిక్గా ఎన్ఐటి వరంగల్లో నేను ఇక్కడ ఐఐటీలను బీటెక్ చేసి ఎన్ఐటి ట్రిపుల్ చేస్తా, అడ్వాన్స్డ్ వస్తే ఐఐటీలో చేస్తా కదా అని అనుకుని కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఏంటంటే సెటిల్మెంట్ కదా, లైఫ్ సెటిల్మెంట్. 99% వచ్చింది, మీరు మంచిగా 99-100% ఉంది, మీరు అడ్వాన్స్డ్లో ఒక ఐఐటి బాంబేలో ఉన్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేశారు, జూన్ తర్వాత నోటిఫికేషన్కి అప్లై చేశారు, ఇది వచ్చింది, అంత స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఆ స్టూడెంట్ ముందర 2 ఆప్షన్స్ ఉంటాయి, ఐఐటి బాంబేలో బీటెక్ చేయాలా, ఇందులో సెలెక్ట్ అయ్యి బీటెక్ చేసి జాబ్ తెచ్చుకోవాలా అని. సో మీ డిసిషన్ చాలా వరకు ఇందులోకి వస్తారు, ఎందుకంటే హయ్యర్ గ్రేడ్ జాబ్, ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అలా అనమాట. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ బీఈ బీటెక్ కరికులం. Validity of the JEE main rank for applying for this scheme is 1 year from the date of declaration of the JEE main ranking by CBSE NTA. అంటే 1 year చూడండి. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఇప్పుడు 2026లో అప్లై చేసుకోవాలంటే 2025 ఉండాలి, ఓకేనా? 2021 year ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంతేగాని నేను ఇంకా 2015 నాది జేఈఈ మెయిన్స్ ఉంది, మంచిగా ఉంది స్కోరు, అది తీసుకొని వద్దునా అంటే కుదరదు, 2020 ఉందని కుదరదు, క్లియర్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, గర్ల్స్కి ఏదైనా ఎక్సెప్షన్స్ ఉన్నా నేను చెప్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 year ఉండాలన్నమాట స్కీమ్. డిక్లరేషన్ ఆఫ్ ది జేఈఈ మెయిన్ ర్యాంకింగ్ బై సిబిఎస్ఈ ఎన్టీఏ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్బీస్ మెరిట్ లిస్ట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్బీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ అపాయింటెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇప్పుడు మీరు షార్ట్ లిస్ట్ ఎట్లా చేస్తారంటే, బెస్ట్ వచ్చిన జేఈఈ మెయిన్ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ని కొద్దిమందిని పిలుస్తారు, పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూలు చేసి అది చెప్పాను క్లియర్గా. సో అందులోకించి మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూల పర్ఫార్మెన్స్ని బట్టి మెరిట్ లిస్ట్ సపరేట్ చేసి జాబ్లు ఇస్తారనమాట. ఇది కోర్స్ బీటెక్ చేయొచ్చు, ఇది చేయొచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ మీ డౌట్స్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నా. ఇంకా కాలేదన్నా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు, నేను దాన్ని చూసి చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ కూడా కొద్దిమంది అడిగారు, నేను దీని గురించి ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. నేను ఆ రోజు చెప్పింది ఇదే కదా, ఆ రోజు నేను ఇక్కడ ఇది వస్తుంటుంది కదా, నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. డేట్ ఆఫ్ బర్త్ గురించి క్లియర్గా ఇచ్చారు చూడండి, మీ యాక్యురేట్గా ఆ డేట్ లోపలనే ఉండాలన్నమాట, ఆ డేట్ లోపల మధ్యలోనే ఉండాలి. ఒక్కరోజు అటు ఇటు అయినా ఆటోమేటిక్గా యాక్సెప్టే చేయదు అది. ఇక్కడనే చూడండి 10+2 బీటెక్, నేను దీన్నే కదా ఎంటర్ చేయించి ఓపెన్ చేశాను. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది వచ్చింది కదా, చూడండి, బార్న్ బిట్వీన్ 2nd January 2007 అండ్ 1st July 2009. మళ్ళీ ఈ డేట్స్ కూడా ఇంక్లూడ్ అనమాట. అంటే January 2 నుంచి 2007 నుండి 2009 వరకు, ఈ 1st July వరకు. సార్ నాది 2009 ఆగస్ట్ ఉంది అనుకోండి, కుదరదు, ఇక మీరు ఎక్కువ అయిపోతుంది ఏజ్. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ జనవరి ఉంది అనుకోండి, 1st January 2007 ఉంది అనుకోండి, కుదరదు. అంటే ఇది తక్కువ అయిపోతుంది, ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట, అలా అనమాట. ఇది తక్కువ కావద్దు, ఎక్కువ కావద్దు. సో ఇది చూసుకోండి ఒకసారి. ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చూడండి. ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు మాత్రము జేఈఈ మెయిన్ స్కోర్ ఉండాలి, 12th పాస్ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేదు కాబట్టి జూన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. కొద్దిమంది పేరెంట్స్ నేను అప్లై చేశాను సార్ అంటే, మీకు నాకు తెలిసి ప్రాపర్ మెయిల్ కానీ కాల్ కానీ ఏమీ రాలేకుంటుంది, ఏం టెన్షన్ లేదు. ఎందుకు అప్లై చేశావు, ఇక నిన్ను రిజెక్ట్ చేస్తున్నాము, నిన్ను హోల్డ్లు పెడుతున్నామని ఎవ్వరు అన్నారు. అప్లికేషన్ చేసినాం, అంత కరెక్ట్ ఉంటే మనకు ఎస్ఎస్బికి ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. లేదు మీకు జేఈఈ మెయిన్ స్కోర్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి మేబీ అది
చాలామంది తెలియక చేస్తారు, అది పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సో మీరు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు జూన్లో అప్లై చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జై మెయిన్స్ హాల్ టికెట్లు ఇచ్చారు, దాని మీద కూడా వీడియో చేశాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చేశాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, గట్టిగా కష్టపడండి, 99% అబోవ్ తెచ్చుకోండి. మీకు ఖచ్చితంగా అన్నీ ఇక మొత్తం 10-20 డోర్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అందులోకి ఎంటర్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్.